పల్లకి మోసే బోయలుగా మాత్రమే ఇవాళ పరిగణించబడతా ఉన్నారు. కానీ రాజ్యాధికారంలో వాటా ఎక్కడ కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటగా దోషిగా నిలబెట్టాలంటే కాంగ్రెస్ పార్టీ దోషిగా నిలబడాలి. బీసీలకు మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, అదేవిధంగా రాజీవ్ గాంధీ కావచ్చు. ఇవాళ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా, అంటే రేవంత్ రెడ్డి సర్కారు దాకా కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు బీసీలను నిట్టుగా మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఆనాటి నుండి మోసం చేసింది కాక 2013లో మనమందరం కూడా చర్చ చేసేటువంటి అంశం, 2013లో కూడా ఆనాటి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. కానీ 2013లో అఫిడవిట్ ఇచ్చి, అంటే 50% రిజర్వేషన్ కోర్టుకు అనుగుణంగా మేము ఒప్పుకుంటున్నామని అఫిడవిట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఆనాటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది, ఇక్కడ ఉంది. ఆనాడు మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఆనాడు స్వప్నారెడ్డితోని కేసేయించి ఇక్కడ రిజర్వేషన్లు 50% వరకే ఫ్రీజ్ అయితే ఇంతకన్నా మించి ఇవ్వలేమని చెప్పి ఆనాడు ఎలక్షన్లకు తొందరుండి ఇక మళ్ళొకసారి మేము కోర్టును ధిక్కరించాం, కోర్టును అడగమని చెప్పి ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసమే ఇవాటి దాకా కొనసాగుతుందని మీ అందరికీ గుర్తు చేసేదాకా చెప్తా ఉన్నాం. దానికి ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా పత్రికా అన్నలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీ కులాలు ఉత్పత్తి కులాలుగానే మిగిలిపోయినాయి.